అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ కమా తుహిబ్బు వ తర్దా. అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ అల్హమ్దులిల్లా మనందరిపైన ఉంది కనుక ఆ అల్లాహ్ సుబ్హాను తఆలా మనందరినీ కూడా ఈ జుమ్మా రోజున అల్లాహ్ యొక్క ఆదేశమైనటువంటి ఒక ఆజ్ఞ, ఈ నమాజుని పూర్తి చేసేందుకు అల్లాహ్ తన గృహానికి వచ్చే భాగ్యాన్ని ప్రసాదించాడు. సోదరులారా, సోదరీమల్లారా, ఎవరైతే మస్జిద్ యొక్క ఇమాములు ఉంటారో ముఖ్యంగా ఆ ఇమాముల యొక్క బాధ్యత ఏమిటి అంటే ప్రతి జుమ్మా కూడా సమాజంలో ఇస్లాం వైపు ఆకర్షించే విధముగా ఇస్లాం యొక్క లాభాలు బోధించడం, మరియు ఇస్లాం మీద ఏవైతే సమాజంలో కొన్ని అపోహలు ప్రజలు కలిగిస్తున్నారో ఆ అపోహలు దూరం చేసే ప్రయత్నం చేయడం, మరియు ముస్లింలు కేవలం పేరుకు మాత్రమే ముస్లింలు అనుకుని తమకు తాము ముస్లింలుగా అనుకుంటున్నారో వారికి నిజమైన ముస్లిం అంటే ఏంటో ఖురాన్ మరియు దైవ ప్రవక్త వారి బోధనలో వివరించడం, మరియు జుమ్మా రోజున వచ్చేటువంటి ప్రతి ముస్లింకి కూడా వారి బాధ్యతలను గుర్తు చేయడం అనేది ప్రతి మస్జిద్ యొక్క ఇమాం యొక్క బాధ్యత. కానీ దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ పని చేసేది చాలా తక్కువ మంది ధార్మిక గురువులు. ఖురానే మజీదులో అల్లాహ్ తబారక్ తఆలా తెలియజేశాడు, ఓ విశ్వాసులారా, మీరు ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి, శైతాన్ యొక్క అడుగు జాడల్లో నడవకండి, ఎందుకంటే వాడు మీ బహిరంగ శత్రువు అన్నారు అల్లాహ్ తబారక్ తఆలా ఖురానే మజీదులో. ఇప్పుడు పూర్తి ఇస్లాంలో రావడం అంటే పూర్తి ఇస్లాం ఎవరు చెప్తారు? పూర్తి ఇస్లాం ఎవరు చెప్తారు? పూర్తి ఇస్లాం ఎవరు చెప్తారంటే పూర్తి ఇస్లాం అల్లాహ్ తబారక్ తఆలా ఖురానే మజీద్ ఆదేశాల ద్వారా, వాక్యాల ద్వారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి తెలియజేశారు. ఏంటండి? పూర్తి ఇస్లాంని ఖురాన్ యొక్క వాక్యాల ద్వారా దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలియజేశారు. ఎవరైనా ఒక వ్యక్తి అన్నాడు, ఇప్పుడు ప్రవక్త వారి హదీసులతో మనకి పని లేదండి, ప్రవక్త గారి బోధనలతో మనకు అసలు అవసరమే లేదండి, కేవలం ఖురాన్ ఒక్కటి పట్టుకుంటే సరిపోద్దండి అని చెప్పేసి. ఏమంట? మనకి ఖురాన్ ఒకటి సరిపోద్దండి, హదీసులతో పని లేదు అన్నారు ఎవరైనా ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎంత అమాయకుడు అంటే, ఎంత దీనికి దూరంగా ఉన్నాడు అంటే, కనీసం ఎవరి మీదైతే ఖురాన్ అవతరింపజేయబడిందో ఆయన జీవితం, ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలంటే కనీసం హదీసులు చదవాలి. ఆయన ఏ విధమైనటువంటి జీవన విధానం కొనసాగించారు, ఏ విధమైనటువంటి జీవితం వారిది ఉంది ప్రవక్త గారిది, అది తెలియాలంటే ప్రవక్త గారి బోధనలు చూడాలి. ఇప్పుడు ఖురానే మజీదులో అల్లాహ్ తబారక్ తఆలా ఎంత చెప్తాడు? రెండే విషయాలు చెప్పాడు అల్లాహ్. విశ్వాసులారా, విధేయత చూపించండి అల్లాహకు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తకు. రెండే మాటలు చెప్పాడు. మరో చోట అల్లాహ్ తబారక్ తఆలా అంటాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవన విధానం మీ అందరి కొరకు పెద్ద గొప్ప ఆదర్శం. ఇప్పుడు ప్రవక్త గారి జీవితం అంతా ఆదర్శం అన్నాడు అల్లాహ్ తబారక్ తఆలా. ఉదయం లేచిన కాడి నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి వరకు జీవితం ఎలా గడిపేవారు, పుట్టినప్పటి నుంచి ప్రవక్త వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళేంత వరకు వారి జీవితం ఎలా గడిచింది, భార్య బిడ్డలతో ఎలా ఉన్నారు, తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించారు, అన్నదమ్ములతో ఎలా ప్రవర్తించారు, అక్క చెల్లెలతో ఎలా ప్రవర్తించారు, బంధువులతో ఎలా ప్రవర్తించేవారు, తెలిసిన వాళ్ళతో ఎలా ప్రవర్తించేవారు, తెలియని వాళ్ళతో ఎలా ప్రవర్తించేవారు, ఏ టు జెడ్ విషయాలు పూర్తిగా పిన్ టు పిన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాన్ని మనం అధ్యయనం చేస్తే తెలుస్తుంది. ఎవరు అన్నాడు ఏమని చెప్పేసి? ప్రవక్త గారి యొక్క మాటలతో మనకు అవసరం లేదండి ఖురాన్ ఉంటుండగా. సరే, అంత పెద్ద దావా నువ్వు చేసావు కదా అల్లాహ్ యొక్క గ్రంథం ఉంటుండగా. ఇది మాటలు కొన్ని వినటానికి బాగుంటాయి భయ్. ఎలా ఉంటాయి వినటానికి? అబ్బా భలే చెప్పాడండి, నా ఎంత మధురంగా చెప్పాడండి అనుకుంటాం మనం. కానీ దాని డెప్త్కి వెళ్తే, దాని లోపలికి వెళ్తే ఏంటి, కనీసం వీడికి ఇంత కూడా నాలెడ్జ్ లేదు, అందుకే ఈ మాటలు చెప్పి వదిలేస్తున్నాడు మన మీద అని చెప్పి అనిపిస్తుంది మనకి. ఖురాన్ ఒకటి సరిపోద్ది, అసలు హదీస్ అవసరం లేదు, ప్రవక్త మాటలు అవసరం లేదు, ఏం అవసరం లేదు అన్నాడు. సరే, ప్రవక్త తల్లిదండ్రుల పేరు చూపెట్టబోయాను ఖురాన్లో.
ప్రవక్త గారు ఎవరికి పుట్టారో తల్లి తండ్రి ఉంటారు కదా. ఇప్పుడు మా తండ్రి గారి పేరు అబూబకర్, మా తండ్రి గారి పేరు నేను చెప్పుకుంటున్నా. అసలు హదీస్తో పని లేదు, ప్రవక్త గారి జీవితంతో పని లేదు, ప్రవక్త గారి యొక్క ఆచరణతో మనకి పని లేదు. ఖురాన్ ఉంది కదా. ప్రవక్త నేను మానవులందరికీ కూడా సన్మార్గం కోసం ఖురాన్ రంజాన్లో అవతరింపజేస్తానని చెప్పేసి షహరు రమజాన్ అల్లది ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్ అని చెప్పి అల్లాహ్ చెప్తున్నాడు కదా. ఇంకా హదీసులు అవసరం లేదు, ప్రవక్త గారి బోధనలు అవసరం లేదని చెప్పేసి అంటే ప్రవక్త గారి తల్లిదండ్రుల పేరు చూపించు. సోదరులారా, పెద్దలారా, మాటలు చెప్పేయడం కాదండి. ఆ మాట ఇప్పుడు ఇదే ఇదే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనకి తెలిసేది ఎంతో తెలిసిన ఫీల్ అయిపోతాం మనం. ఇంతే తెలుసుకుంటాం మనం. ఇంత తెలుసుకొని ఆలిములకి ఏం తెలుసండి? అబ్బా ఓహో ముదిరిపోయావు. ముఫ్తీలు ఏంటండి? ముఫ్తీలా? వాళ్ళకేం తెలుసు? అబ్బో ఖురాన్ ఏదైతే తర్జుమా ఈ రోజున మనం చదువుతున్నామో, హదీసులు ఏవైతే ఈ రోజున మనం తర్జుమా చదువుతున్నామో, ఆ ఖురాన్ మరియు హదీసులు ప్రవక్త వారి యొక్క జీవన విధానాన్ని తర్జుమా చేసింది మీ తాత నా తాత కాదండి, ఉలమాలే చేశారు. వాళ్ళు తర్జుమా చేసిన పుస్తకాలు చదివేస్తారు గురువు గారు, పేర్లు మళ్ళీ వాళ్ళకే పెడతారు. మౌలానాలకి ఏం తెలుసు, ఆలిం సాబ్కి ఏం తెలుసు, ముఫ్తీ సాబ్కి ఏం తెలుసు? మరి మీరు పైనుంచి దిగి వచ్చేసారు రాత్రికి రాత్రే. జిబ్రాయిల్ మీకు తెచ్చి మరి సందేశాన్ని ఇచ్చేశారు మీకు. అల్లాహ్ క్షమించుగాక. సోదరులారా, పెద్దలారా, పూర్తిగా ఇస్లాంలో అల్లాహ్ ప్రవేశించమన్నాడు. పూర్తి ఇస్లాంని ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా అల్లాహ్ ఖురాన్ యొక్క రూపంలో తెలియజేశాడు. ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర ఆ యొక్క ఖురాన్ని, ఆ యొక్క దీన్ని, ఆ యొక్క ఇస్లాంని ఎవరు నేర్చుకున్నారు భయ్? ప్రవక్త వారి యొక్క అనుచరులు, శిష్యులు నేర్చుకున్నారు. వారినే సహబా అంటారు. వారిని ఏమంటారు భయ్? సహబా. ప్రవక్త గారి శిష్యులు. ఈ రోజున మనోళ్ళు అంటుంటారు కదా కొద్దిమంది, ఏమని చెప్పేసి, అసలు సహబాలు ఎవరండి? ఇస్లాం అరబ్ దేశాల నుంచి ఇక్కడ దాకా ఎవరు తెచ్చారండి? మీ తాతలు మా తాతలు తెచ్చారా అక్కడికి వెళ్ళి? ముఖ్యమని వదిలేస్తారండి మాట. ఏదో ఏదో ఏమంటారు, చారులో కరేపాకు తీసి పడేసినట్టు. వాళ్ళెవరండి, వీళ్ళెవరండి, వాళ్ళ ప్రవక్త గారి జీవితం ఏంటంటే ఆయన హదీసులు మనకెందుకు? ఏం మాట్లాడుతున్నావయ్యా? వద్దు. ఎంత తెలుసో అంతే తెలిసినట్టు ఉండాలి మనం. ఈ రోజున ఖురాన్ హదీసులు ఏవైతే తర్జుమా చదువుతున్నామో, ఈ ధార్మిక పండితులు తర్జుమాలు చేయబట్టే ఆ బరకత్ తోటి ఈ రోజున అల్హమ్దులిల్లా చదువుకుంటున్నాం మనం. ఆ ఉలమాల గౌరవం లేదు. ఒక డాక్టర్ కి గౌరవిస్తాం మనం. ఆర్ఎంపీ డాక్టర్ అయినా, అయ్యి బాబాయ్ డాక్టర్ గారు వచ్చారండి, లేస్తే లేచి నించోరా, కూర్చోండి. అబ్బా, ఆర్ఎంపీకి గౌరవం ఉంది మన దగ్గర. ఒక ఇంజనీరింగ్ వచ్చారు ఇంటి ప్లాన్ వేయడానికి. ఇంజనీర్ గారు వచ్చారు, లేకవే కూర్చుంటారంటరా. అబ్బా, ఆయన యొక్క వాల్యూ కూడా ఉంది. ధార్మిక పండితులు 13 సంవత్సరాలు ఇల్లు వాకిలి వదిలి, తల్లిదండ్రుల్ని వదిలి, వాతావరణం ఎలా ఉన్నా, ఆహారం ఎలా ఉన్నా, అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్ని, ప్రవక్త వారి బోధనలు, హదీసుల్ని అక్కడ వెళ్ళి అంత త్యాగం చేసి చదువుకొని వస్తే వాళ్ళ వాల్యూ లేదు. చాలా మంది ఆలిముల్లో కూడా చెడ్డోళ్ళు ఉన్నారండి. ఎవరన్నారండి? లేరండి. నేను ఏమన్నా అన్నానా? నేను అన్నానా? ఆలిములు అందరూ మంచోళ్లే, అందులో చెడ్డోళ్ళు లేరు, ముఫ్తీలు అందరూ మంచోళ్లే, అసలు తప్పే చేయరు, పొరపాటే చేయరు. నేను ఇది చెప్పట్లా. నేనేమంటున్నానంటే, డాక్టర్లలో కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. మనం అక్కడ జాగ్రత్తగా మంచి డాక్టర్ని చూసుకుని వెళ్తాం కదా. ఇంజనీర్లో కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. మనం మంచి ఇంజనీర్తో మనం ప్లాన్ ఎంచుకుంటాం కదా. అడ్వకేట్ లాయర్లో కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. మనం మంచి లాయర్ని ఎన్నుకొని మన కేసు వాదించమని చెప్తాం కదా. అలాగే ధార్మిక పండితుల్లో మంచోళ్ళు ఉన్నారు కదా. పూర్తిగా ఇంకా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోలేదు కదా గురువులు ఎవరునో. పూర్తిగా చచ్చిపోయారండి, ఇంకెవరు లేరండి. ధార్మిక పండితులందరూ అర్థమైపోయారండి, ఏం లేదు కదా. సోదరులారా, పెద్దలారా,
అందుకోసమే మనము మన జీవితంలో పూర్తిగా ఇస్లాంలో ప్రవేశించాలి అంటే అల్లా యొక్క ఆజ్ఞ మనం ఆచరించాలి, దైవ ప్రవక్త వారి యొక్క బోధనలకు అనుగుణంగా జీవితాన్ని గడపాలి, దైవ ప్రవక్త వారి శిష్యులు ఎవరైతే ఉన్నారో సహబా రజ్వానల్లాహు తఆలా అజ్మఈన్ వారిని గౌరవించాలి, వారికి విలువ ఇవ్వాలి. సహీ ముస్లిం యొక్క హదీస్, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంతో శిష్యులు అడిగారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, స్వర్గానికి ఎంతమంది వెళ్తారు తీర్పు దినం రోజున అంటే ప్రవక్త వారు అన్నారు, ప్రతి 1000 మందిలో 999 మంది నరకానికి పోతారు, ఒక్కరే స్వర్గానికి వెళ్తారు అని చెప్పేసి శిష్యులు అడిగారు, యా రసూలల్లా ఆ స్వర్గానికి వెళ్ళే వాళ్ళు ఎవరు? అల్లాహ్కే నబీ అన్నారు, నా యొక్క మరియు నా శిష్యుల యొక్క విధానాన్ని అనుసరించే వాళ్ళు స్వర్గానికి వెళ్తారన్నారు. ఏమంట? నా యొక్క శిష్యుల యొక్క విధానాన్ని, నా సహబాల యొక్క విధానాన్ని అనుసరించే వాళ్ళు స్వర్గానికి వెళ్తారన్నారు సోదరులారా. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పూర్తిగా దీనే ఇస్లాంని తెలుసుకోవాలి, పూర్తిగా దీనే ఇస్లాం మీద ఆచరించాలి అని చెప్పేసి అంటే కేవలం ఖురాన్ అంటే మాత్రమే సరిపోదు. అల్లా యొక్క గ్రంథం ఖురాన్ని పట్టుకోవాలి. ఆ ఖురాన్ ఎవరి మీదైతే అవతరించిందో ఆ ప్రవక్త వారి యొక్క బోధనలను మన జీవితంలో తెలుసుకోవాలి, ఆ బోధనలను మన జీవితంలో అనుసరించాలి. ఈ రోజున ఆ బోధనలు మొత్తం ఉమ్మత్తులో నెమ్మదిగా దూరం అయిపోతున్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారండి? మీరు అప్పటి వరకు స్వర్గంలో వెళ్ళలేరు ఎప్పటి వరకు అయితే విశ్వాసులు కారో. స్వర్గానికి వెళ్ళాలంటే ఏం ఉండాలంటండి? ప్రవక్తలు ఏం రూల్ చెప్పారు? విశ్వాసం. స్వర్గంకి వెళ్ళాలంటే ఏముండాలంట? మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు అప్పటి వరకు విశ్వాసులు కారు, ఎప్పటి వరకు అయితే ఒకరిని మరొకరు ప్రేమించుకోరు. ఒక ముస్లిం మరో ముస్లింని ప్రేమించాలి, ఒక ముస్లిం మరో ముస్లింని గౌరవించాలి. ఈ రోజున అది పోయింది ముస్లిం సమాజంలో. నేను తోపు అంటే నేను తోపు, నేను గొప్ప అంటే నేను గొప్ప. ఇంతకే మట్టి దెబ్బలోనే కలిసిపోయింది మొత్తం అంతా. మనం ఆ దెబ్బలోనే కలిసిపోతాం మొత్తం. మీరు నేను అందరం కూడా. నేను తోపు అన్నవాళ్ళు కూడా ఆ దెబ్బలోనే, నేను తోపు అన్నవాళ్ళు కూడా ఆ దెబ్బలోనే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు ఎప్పటి వరకు అయితే ముస్లిం, అప్పటి వరకు మీరు స్వర్గంలో వెళ్ళలేరు. ఎప్పటి వరకు విశ్వాసి కారో అప్పటి వరకు విశ్వాసి కారు, ఎప్పటి వరకు అయితే మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోరు. మీలో ప్రేమ అధికమయ్యేటువంటి ఆచరణ మీకు చెప్పనా అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఏంటండి? సహీ ముస్లిం హదీస్. ఏమన్నారు ప్రవక్త గారు? మీలో ప్రేమ అధికముగా అయ్యేటువంటి ఆచరణ మీకు చెప్పనా? ప్రవక్త వారు అన్నారు, అఫ్సుస్ సలామ బైనకుం, మీరు అత్యధికంగా సలాం చేస్తూ ఉండండి, తద్వారా మీ మధ్య ప్రేమ ఆప్యాయతలు అనేవి పెరుగుతాయి. ఏం చేస్తూ ఉండాలంట భయ్? ఏం చేసుకోవాలా? అస్సలాము అలైకుం, అస్సలాము అలైకుం. బస్ సలాం చేసుకోండి ఆ బాబు. సలాం కూడా చేసుకోలేనంత ఇదేంటండి? అల్లా క్షమించుగాక. కొందరు అలా అయిపోయారు. ఈయన మా జమాత్ కాదు, ఆయన మా జమాత్ కాదు, ఆయన మా జమాత్ కాదు, ఈయన. అరే ముందు మనం ముస్లింలండి, విశ్వాసులండి. ఖురాన్ చెప్తుందండి, విశ్వాసులకు సోదరులు అని చెప్తుంది ఖురాన్. విశ్వాసులకు సోదరులు అన్నాడు అల్లాహ్ తబారక్ తఆలా ఖురాన్ మజీదులో. వారు ఒకరిని మరొకరు అవహేళన చేసుకోకూడదు. ఖురాన్ ఆయతుల సారాంశం చెప్తున్నాను నేను. వారిని ఒకరికొకరు ఏం చేసుకోకూడదంట భయ్? ఏం చేసుకోకూడదు? అవహేళన, లోకుగా మాట్లాడుకోకండి. ఆడికేం తెలుసు నిన్న కాక మొన్న నేర్చుకున్నాడో, వీడికేం తెలుసు నిన్న కాక మొన్న ఖురాన్ మొదలెట్టాడు, ఆడికేం తెలుసు? ఎందుగా మాటలు? ఏదో ఆయన తెలిసింది చెప్పాడు, నచ్చిందా విను, నచ్చలేదా వదిలే, ఇష్టముందా విను, ఇష్టం లేకపోతే వదిలే. కానీ దురదృష్టం ఏంటంటే సోదరులారా, పెద్దలారా, ఈ రోజున చెప్పేవాడు కూడా చెప్పే విధానం తెలియట్లా. ఇది చాలా దురదృష్టకరం. చెప్పేది మంచి మాటే, ఏంటయా ఆ గడ్డం గించడం ఏంటి? ఇప్పుడు ఎన్నోసార్లు నువ్వు ప్రసంగాలు విన్నావు, ఇస్లాం గురించి తెలుసు, నువ్వే గడ్డం గించేస్తే అలా అన్నది ఎలా ఉంది? అలా జ్ఞానం ఉందా? బుద్ధి ఉందా నీకు?
ఆ గడ్డగించేస్తావా? ఎలా ఉంది అలా? చేసింది తప్పే, పొరపాటే. ఇది ప్రవక్త గారి సాంప్రదాయం, ప్రవక్తలందరి యొక్క సాంప్రదాయం. ఒక విశ్వాసికి ఒక పెద్ద గుర్తుల్లో కొన్ని గుర్తులు ఉన్నాయి, అందులో ఇది బాగా గొప్ప గుర్తు. ఇక్కడ మళ్ళీ కొద్దిమంది ఇదో పొల్లాడతారు కొంతమంది, వాళ్ళు అమలు చేయలేక ఏమంటారో తెలుసా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారో తెలుసా నీకు? అల్లాహ్ తబారక తఆలా మీ రూప వర్ణాలను గాని మీ సిరి సంపదలను కానీ చూడ్డు, ఇది చూస్తాడయ్యా, ముందు అది సరి చేసుకో అంట. అంటే ఇది మాత్రం పెంచుకో నువ్వు, ఇది నీకు అందానికి అడ్డు వచ్చేస్తుంది, ఇదో తీసేస్తా ఉండు అత్తమాటలకి. మళ్ళీ కవరింగ్ ఎందుకు అంటే ఇక్కడ ప్రవక్త వారి సాంప్రదాయాన్ని అనుసరించలేక ఈ వంక, ఏ వంక లేనో డొంకటికి లాగేడు అంటారు. ఇది ఒక వంక. ప్రవక్త గారు ఏం చెప్పారో తెలుసా? ఇది చెప్తున్నావు. మరి అదే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బుఖారీ షరీఫ్లో హదీస్ ఉంటుంది, ప్రజలారా గడ్డాలను మీరు పెంచండి, మీసాలను కత్తిరించండి. ముష్రికుల యొక్క వ్యతిరేకత మీరు అవలంబించండి, వారి యొక్క విధానాలను మీరు అనుసరించకండి. వారి గడ్డాలు మీసాలు పెంచుతారు, మీరు మీసాలు కత్తిరించి గడ్డాలు పెంచండి. ముష్రికీన్కి వ్యతిరేకంగా ఉండండి. ప్రవక్త గారు చెప్పారు. ఇది కనపడలేదా? అది బాగా మీకు సింక్ అయిపోయింది కాబట్టి, దగ్గరగా ఉంది కాబట్టి, నచ్చేసింది కాబట్టి ప్రవక్త గారు ఏం చెప్పారో తెలుసా? మీ రూపవర్ణాలు అల్లా చూడ్డు, అది కాదయ్యా అర్థం. ఇక్కడ అందం చూడ్డు అల్లాహ్ తబారక తఆలా, కానీ ఇక్కడ ఏదైతే ప్రవక్త వారి సాంప్రదాయాలు ఉన్నాయో ఆ సాంప్రదాయాల యొక్క గౌరవం అల్లాహ్ దగ్గర చాలా ఉన్నతం, చాలా ఉన్నతం. కానీ సోదరులారా, పెద్దలారా, ఇక్కడ గడ్డం టోపీ పెట్టుకున్న వాళ్ళు ఒకటి మళ్ళీ మళ్ళీ సరి చేసుకోవాలా. గడ్డం టోపీ పెట్టడం గొప్ప కాదు, మళ్ళీ దరిద్ర పనులు ఇలా చేయకూడదు ఇక్కడ. ఎందుకంటే గడ్డం టోపీ పెట్టేసాం రాత్రి ఏమో మ్యూజికల్ నైట్ పెట్టుకొని పెద్ద డాన్స్ వేసేదేమో, పొద్దున్నేమో నికాలో పెద్ద వస్తదిలాగేమో మంచి గురువు గారిలా చేతిలో తస్బీహ్ తీసేది, సలాం అలైకుం. రాత్రి స్టేజ్ మీద డాన్స్ చేసింది నువ్వే, మరి తెలియదు అనుకుంటున్నావా? నేను చూడలేదు అనుకుంటున్నావా? ఈ గడ్డం టోపీ పెట్టుకొని మాకేమి అబ్బాయి కట్నమే వద్దండి, మీ పిల్లకి ఏమి ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి. ఏ రాయి అయితే పళ్ళు రాలిపోవడానికి? ఏ రాయి అయితే ఏంటయ్యా పళ్ళు రాలిపోవడానికి? డైరెక్ట్ గా అడుక్కుంటా, ఇండైరెక్ట్ గా అడుక్కుంటున్నారు. మా అబ్బాయికి ఏమొద్దాం, మమ్మీ అబ్బాయికి ఎంత ఎట్టుకుంటారో ఎట్టుకోండి అంట. అస్తగ్ఫిరుల్లాహ్. ఎవరో ఈ గడ్డం టోపీ పెట్టుకొని గడ్డం టోపీ పరువు తీసేస్తున్నాం కదండి మనం. అల్లాహ్ క్షమించుగాక. గడ్డం టోపీ పెట్టుకున్నావు, అజాన్ అవుతుంది, అబ్బాయి కథల్లో కాలేజ్ పీరియడ్లోకి అక్కడే ఉంటాడు. ఈ గడ్డం టోపీ లేనంటే త్వరగా మసీదుకి వెళ్తుంటాడు. ఈ మధ్య ఇంకో గొప్ప విషయం చెప్పనా? చాలా సంతోషకరమైన విషయం, మనం ఏడాల్సిన విషయం. ఒక రకంగా సంతోషం ఏంటి? ఎంతో మంది ఇస్లాం ధర్మాన్ని తెలుసుకుని ఇస్లాంలో వచ్చి అల్లాహ్ దయ వల్ల మీకంటే నాకంటే గొప్పగా అల్లారాధన చేస్తున్నారంటే. ఖురానే మజీద్ అల్లాహ్ తబారక తఆలా అదే చెప్తాడు, విశ్వాసులారా మేము మీకు ఏదైతే బాధ్యతను అప్పగించామో ఆ బాధ్యతను మీరు పూర్తిగా నెరవేర్తించకపోతే, పూర్తి చేయకపోతే ఆ ప్రదేశం నుంచి మిమ్మల్ని తొలగించి మీ ప్రదేశంలో వేరొకరిని తీసుకొస్తాం. వారు మీలా అసమర్థులా ఉన్నాడు, మీకంటే ఎక్కువగా మాకు భయపడతారు. అల్లాహ్ చెప్తున్నాడు ఈ మాట. మనకలా ఉండరాళ్ళు, మనకంటే బాగా ఎక్కువ ఆచరణ చేస్తారు, మనకంటే ఎక్కువగా అల్లాహ్కి భయపడతారు. ఈ రోజున వాళ్ళు భయపడుతున్నారు, మనోళ్ళు ఎక్కడ భయపడుతున్నారా? అబ్బే కొద్దిమంది టోపీలు గడ్డాలు తస్బీలు పెట్టుకుని నాటకాలు చేసే పనులన్నీ కూడా కొద్దిమంది ఇస్లాంకి విరుద్ధమైన పనులు. దీని ద్వారా ఏమనుకుంటారు మనోళ్ళు? ఏమనుకుంటారు పోయి చూసేవాళ్ళు బయట వాళ్ళు? ఆ సాహిబ్ గారు ఏంటంటే మీకంటే పెద్ద గడ్డం ఉంటది, నోట్లో సిగరెట్ కొట్టుకుని తప్ప లాగేస్తాడు. కరెక్టే, అలవాటు చెడు అలవాటే. ఏ బాత్రూమ్కి వెళ్ళి కాల్చుకున్నాడు, అసలు మానేయడమే ఉత్తమమండి. మళ్ళీ నేను అది కూడా చెప్తున్నా, ఎందుకంటే దాని మీదే రాసి ఉంటుంది, పొగ త్రాగడం హానికరమా కాదండి. అబ్బే ఆరోగ్యం బాగుతుంది, బిల్డర్ అయిపోతాడు. పొగ తాగి సిగరెట్లు కాల్చి బిల్డర్ అయిపోతాడు. ఈయన హానికరం అంటున్నారు, ఈయన బిల్డర్ అయిపోతాడు, సిక్స్ ప్యాక్ వచ్చేస్తుంది, మొత్తం మామూలు కాదు, ఇంకా కండలు తిరిగిన వీరుడు అయిపోతాడు సిగరెట్లు కాల్చి. హానికరం అని రాసి ఉంటుంది అక్కడ. కైనీది అనకండియా, మొత్తం దవళ్ళని కొట్టుకుపోతాయి, నాశనం అయిపోతాయి. అబ్బే కాదు, ఆయన గడ్డంతో పెట్టుకున్నారండి, ఆయన తింటుంటారండి, పక్కన ఎత్తుకుంటారండి, మేము తింటా, తప్పే ఉంది, అది చచ్చిపోతాడు, నువ్వు చచ్చిపో.
ఆయన కూడా మనకెందుకు సోదరులారా? వాళ్ళు ఏదో గడ్డం టోపీ పెట్టుకున్న వాళ్ళు చేశారని కాదు. ఇక్కడ నేనేమన్నానంటే గడ్డం టోపీ పెట్టుకున్న వాళ్ళు సరిగ్గా ఉండాలి. మన ప్రవర్తన ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ ఇంకో డౌట్ వస్తుంది మీకు. ప్రజల కోసం మనం భయపడాలా? ప్రజల కోసం భయపడమంటలా. మనం చేసే పని బట్టే ప్రజలు ఇస్లాం వైపు రావడమా, ఇస్లాంకి దూరంగా దండం పెట్టి వెళ్ళిపోవడమా, మన బట్టే చేస్తారు వాళ్ళు. మన బట్టే, మన ప్రవర్తన బట్టే చేస్తారు. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, మనం పూర్తిగా ఇస్లాం ధర్మంలో ప్రవేశించాలంటే ఒకటి అల్లాహ్ యొక్క ఆజ్ఞ అయినటువంటి, అల్లాహ్ యొక్క ఆదేశాలు ఉన్నటువంటి ఖురాన్ అనుసరించాలి. రెండు, హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవన విధానాన్ని మనం తెలుసుకుని అనుసరించాలి. మూడు, ఏ యొక్క సహబాలైతే ఈ రోజున ప్రపంచమంతా ఇస్లాంని వ్యాప్తి చేశారో, ఏ సహబాల కోసం అయితే ప్రవక్త గారు అన్నారో నా యొక్క మరియు మీ యొక్క తరీకా అనుసరించే వాళ్ళు స్వర్గానికి వెళ్తారని, ఆ ప్రవక్త వారి శిష్యులను గౌరవించి వారి విధానాలు మనం తెలుసుకుని అనుసరించాలి. చేద్దామా ఇన్షాల్లా? సోదరులారా, పెద్దలారా, దీనితో పాటు మనము మన భార్య బిడ్డల గురించి మనం ఒక మంచి ఆచరణ వాళ్లకు తెలియజేయాలి. ఈ రోజున హిక్మత్ లేదండి, సమయస్ఫూర్తి అంటారు దాన్ని తెలుగులో. సమయస్ఫూర్తి అనేది చచ్చిపోయింది మనోళ్ళ దగ్గర, చాలా తక్కువ మంది దగ్గర ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, ఏదో తప్పు చేశాడు, అది నలుగురిలో పట్టుకొని పరువు తీసేసేలా మాట్లాడితే ఎలా ఉంటది? ఎలా ఉంటది భయ్? కాలిపోద్ది. ఏమొద్ది ఇస్మాయిల్? కాలిపోద్ది. ఈడు దొరికితే ఈడు దినం చేసేద్దామని అనుకుంటాడు ఆయన. ఎందుకని? నలుగురిలో అవమానం చేస్తాడు భయ్. తప్పు చేశాడైనా, నేను చేయలేదు అంట్లా, కానీ తప్పుని చెప్పే విధానం ఒకటి ఉంటుంది. వాళ్ళకి ప్రేమగా పక్కకి తీసుకెళ్ళి సింగిల్ గా ఉన్నప్పుడు, భయ్ ఇలా చేస్తున్నారు, మీరు ఇలా చేయకండి భయ్ చెప్పాలా. ఇక్కడ తప్పేదని జరిగింది, మనం కూడా ఒప్పుకోవాలా. కొంతమంది ఒప్పుకోరు, వితండవాదం చేస్తారు. ఆయన చేయగలేదా, ఈయన చేయగలైందా, ఆయన చేసినప్పుడు నువ్వు అడిగావా, ఈయన చేసినప్పుడు నువ్వు అడిగా. నువ్వు ఒప్పుకోవయ్యా నాయన, ఏమవుతుంది చెప్పు? ఆయన చేసినప్పుడు అడిగావా, ఈయన చేసిన, నీ శ్రేయోభిలాషి కాబట్టి నీ చెప్పాడు బా ఇలా చేయకండి, ఇది బాగోదు అని చెప్పేసి. ఏంటే మన అదృష్టం. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు అనేవారు. ఎవరైనా? ఉమర్ బిన్ ఖత్తాబ్. ఎవరైనా? ప్రవక్త గారు చెప్పారు, ఈ ప్రపంచంలో ఎవరు నా తర్వాత ప్రవక్తలు రారు. ఒకవేళ ప్రవక్త గనక అల్లాహ్ చేయాలనుకుంటే ఉమర్ బిన్ ఖత్తాబ్, లకాన బఅద నబియ్యిన్ లౌ కాన ఉమర్. నా తర్వాత ప్రవక్తలు లేరు, ఒకవేళ అల్లాహ్ చేయాలనుకుంటే ఉమర్ రదియల్లాహు అన్హు గాని ప్రవక్త చేస్తారన్నారు. అలాంటి ఉమర్ గారు అనేవారు రదియల్లాహు అన్హు, ఏమనేవారు? ప్రజలారా, నాలో ఉన్న లోపాలు ఏవైనా నాకు చెప్తే నేను వారి యొక్క పాపక్షమాపణ కోసం అల్లాహ్తో దువా చేస్తానయ్యా అని చెప్పనేవారు. అల్లాహు అక్బర్ కబీరా. ఈ రోజున మనలో ఉన్న లోపాలు ఎవరైనా చెప్తే, నేను టార్చర్ చేస్తానయ్యా, మిమ్మల్ని టార్గెట్ పెడతామయ్యా, మీతో మాట్లాడటం మానేస్తామయ్యా, మీకు సలాం కూడా చేయమయ్యా, ఎందుకని? మా లోపాన్ని చెప్తావా, ముందు నీ చూసుకో. మనం సంస్కరించబడాలనే ఆలోచనే మనలో లేకపోతే, మనలో ఏ లోపాలు ఉన్నాయో మనం తెలుసుకొని మారాలి అనే ఆలోచనే మనలో లేకపోతే ఇంకెప్పుడు మారతామండి మనం? ఎప్పుడు మారతాం? అందుకే ఖురాన్ మజీద్లో అంటాడు, మీరు ప్రజలకైతే హితోపదేశాలు చేస్తున్నారు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది జాయేజ్, ఇది నా జాయేజ్, ఇది హరాం, ఇది హలాల్, గొప్పగా చెప్తున్నారు. మరి మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారే. సరే, బకరాలు అల్లా అంటాడు, మీరు గ్రంథం పఠించడం లేదా? అల్లా ఏమడుగుతున్నాడు మనల్ని? మీరు గ్రంథం, మనందరిని అడుగుతున్నాడు, మీరు గ్రంథం పఠించడం లేదా? సోదరులారా, పెద్దలారా, అందుకోసమే ఎవరిదైనా పొరపాటు చెప్పాల్సి వచ్చింది, మనం 10 మందిలో చెప్పకూడదు, ప్రేమగా చెప్పాలా, సింగిల్ గా ఉన్నప్పుడు చెప్పాలా, ఏ టైంలో చెప్తే ఆయన అర్థం చేసుకుంటారో ఆ రకంగా చెప్పాలా, ఎలా పడితే అలా చెప్పకూడదు. మన ఆడవాళ్ళకి మనం చెప్పాలి. ఇప్పుడు నేను ఆడవాళ్ళ కోసం ఖురాన్ మజీద్ రాయితుండదు ఏంటి అఫిసబది, యా అయ్యుహల్లదీన ఆమను ఖూ అన్ఫుసకుం వఅహ్లీకుం నార్. ఏంటండి? ఓ విశ్వాసులారా, మీరు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నరకం నుంచి రక్షించుకోండి. మిమ్మల్ని మీరు మరియు మీ కుటుంబాన్ని, ఇది బాధ్యత మనందరిది. ఇదేంటి సోదరులారా? బాధ్యత. ఈ బాధ్యత మనం నెరవేర్చలేదనుకోండి, తీర్పు దిన రోజున అల్లాహ్ దగ్గర పట్టుబడిపోతాం. ఎందుకని? హదీసులో అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటంటే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా, మీలో ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగిన వాళ్ళే. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతల గురించి అల్లాహ్ దగ్గర ప్రశ్నించబడతారు. మనందరం కూడా ఏంటండి? బాధ్యత కలిగిన వాళ్ళం. భార్యా బిడ్డలను చూసుకోవడం మన బాధ్యత, తల్లిదండ్రులను చూసుకోవడం మన బాధ్యత. ఈ బాధ్యతల్ని అన్ని కూడా మనం విడిచిపెట్టి విస్మరించి ఇష్టానుసారం బ్రతికేశామా, అల్లాహ్ దగ్గర పట్టుబడిపోతాం. అలాగే మన భార్య యొక్క బాధ్యత, బిడ్డల యొక్క బాధ్యత, భర్త యొక్క బాధ్యత,
ఒకవేళ మన యొక్క భార్య బిడ్డల్ని పట్టించుకోవడం లేదు, భర్తని కూడా పట్టించుకోవడం లేదు, ఇష్టానుసారం జీవితం గడుపుతుంది, అల్లా దగ్గర పట్టుబడిపోతారు. అందుకోసమే హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు? వారు ఆ వ్యక్తి అదృష్టవంతుడు, ఏ వ్యక్తికైతే అల్లాహ్ యొక్క నామస్మరణ చేసే నాలుక దొరికిందో, కష్టాల మీద ఓర్పు వహించేటువంటి సహనం దొరికిందో, మరియు పుణ్యాత్పురాలైన భార్య దొరికిందో, ఆ వ్యక్తి అదృష్టవంతుడు అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకోసమే సోదరులారా, మన భార్యకి, మన బిడ్డలకి మనం ఇస్లాం గురించి వాళ్ళకి తర్బియత్ ఇవ్వాలి, ఇస్లాం గురించి చెప్పాలని చెప్పేసి మనోళ్ళు కొద్దిమంది ఏం చేస్తారంటే షాంపు లేకుండా తలంటేస్తారు ఎప్పుడు పడితే అప్పుడు. నమాజ్ చేయవా, నమాజ్ చేయవా, నమాజ్ చేయవా, నమాజ్ చేయవా, నమాజ్ చేయవా, బురకా వేసుకో, 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 బురకా వేసుకో అంటే వీడు చచ్చిపోతే బాగుంది అనుకుంటుంది పిల్లలు మనసులో. పైకి అందరు నిజం ఇస్మాయిల్ నవ్వుతుంది కదా, ఇప్పుడు అన్నిసార్లు తినేస్తే ఏమవుతాయా ఏమంటారో అలా కాదు. సమయస్ఫూర్తి అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎంత ఎలా చెప్పాలో అంతే చెప్పాలా. అలా కాకుండా దొరికారు కదని చెప్పేసి తినేసామనుకోండి. కొద్దిమంది నమాజ్ చదివిస్తుంటారు. నమాజ్ ఆయన నమాజ్ చదివించి జోష్ వచ్చేస్తుంది, ఆయనకి చదివించి ఆయనకి పెద్ద జమాత్ జోష్ వచ్చేసింది, పెద్ద సూరా చదివించేశాను. నేను చదివించలేదని ఎప్పుడో చెప్తున్నాను ఉదాహరణ. దెబ్బకి దండం పెట్టేసి మళ్ళీ రెండోసారి రాదు నమాజ్కి. ఇంకా ఏం మనిషి అండి ఇమాం గారా, వదలడేంటండి పట్టుకున్నా, ఏదో నిద్ర మొత్తంలో ఫజర్కి వస్తాం, ఇంకా పట్టుకొని సాగదీసి 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 సాగొట్టేస్తున్నారండి బాబు అని చెప్పేస్తాడు. ఇంకా కొద్దిమంది భయాన్ చేస్తారు. కొన్ని ఏరియాలు ఎలాగంటే, నేను ఎక్కడైతే ఇమాం చేసేవాడినో అత్తిల్లో, అక్కడ 1 o'clock మొదలెట్టి 1 గంటకి మొదలెట్టి 1:25కి వదిలేయాలి. ఎందుకంటే మాకు జుమ్మా రోజున మార్కెట్ అక్కడ సంత. అందుకే అక్కడ మసీద్ కమిటీ ఆ యొక్క నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మన వాళ్ళు ఎంతో కష్టపడి ఆ దుకాణాలు కట్టు వదులుకొస్తారండి, వ్యాపారాలు వదులుకొని. వాళ్ళకి నేను లంబా చోట భయాలు చేశాను అనుకోండి, నెక్స్ట్ వారం మళ్ళీ కనపడరు, ఇంకా నేనేం చేసేవాడిని అంటే 1:24 వదిలేసేవాడిని. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడ్డాను, తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు, ఎందుకు వచ్చింది మళ్ళీ నెక్స్ట్ టైం రారని చెప్పేసి. ఈ హిక్మత్ లేదనుకోండి, ఇటు ఇమామైనా, అటు భర్త అయినా, ఇటు భార్య అయినా, అటు తల్లిదండ్రులైనా జీవితాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేలు పొందరు. వాళ్ళకి జీవితంలో ఎప్పుడు కూడా సాఫల్యం జరగదు. అందుకే సమయస్ఫూర్తి చాలా అవసరం. భార్యతో చెప్పాలి, మాషాల్లా నువ్వు చాలా అందంగా ఉంటావు ఆయిషా, చాలా అందంగా ఉంటావు మాషాల్లా. కాకపోతే నువ్వు అలా బయటకు వస్తున్నావు కదా, అలా బయటకు వచ్చినప్పుడు ఒంటరిగా అలా బయటకు రావడం ఎందుకు, ఏ యొక్క పరదా లేకుండా. ప్రవక్త ఏం చెప్పారు? అల్ ఐను హక్కున్ నజర్ హక్ హే అన్నారు. అంటే దాన్ని ఏమంటారు, దిష్టి సత్యము అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. దిష్టి తగులుదని ప్రవక్త గారు చెప్పారు, సహీ ముస్లిం హదీస్ ఇది. వాళ్ళకి ఏం చెప్పాలంటే, నువ్వు చాలా మంచిదాను మాషాల్లా, చాలా బాగా నువ్వు రెడీ అవుతున్నావు, కనీసం నెత్తి మీద కొంచెం చున్నీ వేసుకోవచ్చు కదా అని. అలా చున్నీయే కదండి అని మొదలెడతారు వాళ్ళు, చున్నీయే కదండి అని. ఆ చున్నీ మొదలెట్టి ఎలా కొన్ని రోజులు అవగా వాళ్ళకి మనం మాషాల్లా అందరూ బురకాలు వేసుకుంటున్నారు ఐషా, అల్లా నీతో కూడా సంతోషపడతారు కదా, నువ్వు కూడా బురక వేసుకోవచ్చు కదా. ఒకసారి ఒప్పుకోరు పాపం, ఎవరో ఒప్పుకోరు. ఏమన్నా మనం అన్నా ఒప్పుకుంటామా? ముందే నమాజ్కి వచ్చామంటే, ముందే వచ్చేస్తాం 5 పూట రామ్ మనం. భయ్ మాషాల్లా మీరు సాయంత్రం దాకా కష్టపడి ఏదో వస్తుంటారు, ఇషా నమాజ్కి అలవాటు చేసుకోండి పోయి కొద్దిగా అంటే. ఒక రోజు రాకపోవచ్చు, 1-2 సార్లు చెప్తే ఎప్పుడోకప్పుడు ఇషా నమాజ్కి వస్తారు ఆయన. అలా ఫజర్కి అలవాటు అవుతారు, అలా జోహర్కి అలవాటు అవుతారు, అలా నెమ్మదిగా నమాజ్కి అలవాటు అవుతారు. అదేవిధంగా మనం ఎప్పుడైతే మన భార్యకి నెమ్మదిగా ఇస్లాం గురించి చెప్పామో ఆటోమేటిక్గా అలవాటు అవుద్ది. కానీ సోదరులారా, పెద్దలారా, బురకా అల్లా సంతోషం కోసం వేసుకోవాలి, ఈ గడ్డం అల్లా సంతోషం కోసం పెట్టాలి, ఈ పగిడి అల్లా సంతోషం కోసం పెట్టాలి, ఈ సున్నతులు అల్లా సంతోషం కోసం చేయాలి. ఆడవాళ్ళు బురకా అల్లా సంతోషం కోసం వేసుకోవాలి. ఒకవేళ అలా కాదనుకోండి, నేను ఒక పెళ్లి చదివించడానికి వెళ్ళా, పెళ్లిళ్ళు కామన్ కదా, ఇమాములు 18 ఏళ్ళు చేసా ఇమామ్గా, ఎన్నో పెళ్లిళ్ళు చదివిస్తూ ఉంటాం. అలాగే ఒక ప్లేస్ లో పెళ్లి చదివించడానికి వెళ్ళా. నాకు అలవాటు ఏంటంటే, ఎవరినైనా అన్నయ్య అని చెప్పి, అంటే కొద్ది బంధుత్వాలు కలిపి మాట్లాడేస్తుంటాను నేను. ఒక్కొక్కరికి ఒక అలవాటు. నాకు ఏదో దూరంగా ఫీలింగ్, అదే దాన్ని ఏదో అంటారు, ఎవరితో మాట్లాడకుండా ఏదో నాకు ఇష్టం ఉండదు. నాకు అందరితో మాట్లాడి అలా కలిసిపోవాలా అందరితోటి. అలాగే చెల్లి ఎలా ఉన్నావు, బావగారు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి, పల్లెటూరు కదా, ఏడుతో ఎప్పుడైతే అలా మాటతో వాళ్ళు మన దగ్గర వస్తారో, మనం అలా కాకుండా సలాం ఓకే అమ్మా బాగున్నానమ్మా అంటే, ఎక్కడ అరణ్యం నుంచి వచ్చి ఉంటాడు, వీడికి అసలు సలాం కూడా చెప్పడం వేస్ట్ అని చెప్పి మాట్లాడరు ఇంకా.
ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళతోటి ఇస్లాం గురించి చెప్పడం, వాళ్ళకి ఇస్తిమాలు గట్ట పెట్టడం, అల్లా గురించి చెప్పడం, అంటే బేపరదా ఈ మాట్లాడమని చెప్పట్లేదు. మళ్ళీ ఇదొకటి అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. బేపరదాగా ఉండి మాట్లాడమని చెప్పట్లేదు నేను ఇక్కడ. ఏంటి, వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ప్రేమగా మాట్లాడుతూ ఉంటే అల్లా వాళ్ళ దగ్గర వాళ్ళు ఇస్తిమాలు పెట్టడం, వాళ్ళు మారుమారు అక్కడ ఏంటి మమ్మల్ని పిలవడం, నేను మా ఆవిడతో వెళ్ళడం, మా పిల్లలతో వెళ్ళడం. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం చెప్తే కొన్ని మాటలు అర్థమవుతాయి, కొన్ని ఆడవాళ్ళు చెప్తేనే బాగా అర్థమవుతాయి కొన్ని మాటలు. మా ఆవిడని తీసుకుని, మా పిల్లల్ని తీసుకుని వెళ్తూ ఉండేవాడిని. ఒక రోజు పెళ్లి చదివించడానికి వెళ్తే అక్కడ ఈ చెల్లి ఎవరినైతే పిలిచేవాడినో ఆవిడ బుర్కా లేకుండా కనబడింది. నేను అడిగా, బావ బుర్క ఏది బా చెల్లి అన్నాను. ఏం చెప్పను బావ, నా కర్మకాయలు ఒక చైన్ కొన్నాను 2 రోజుల క్రితమా, అది అందరికీ చూపించడం కోసం బురకైపోయిందంట. అది అందరికీ చూపించాలని బురకైపోయిందంట. అల్లా గురించి బురక వేసుకుంటే భయపడుతూ ఉంటారండి. అల్లా కోసం ఏదైనా ఆచరణ చేస్తే భయంతో చేస్తారండి. అలా కాకుండా వాళ్ళ కోసం వీళ్ళ కోసం మొదలెట్టారనుకోండి, వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేశారనుకోండి, ఇంకా ఎప్పుడోకప్పుడు అవకాశం వచ్చినంటే తీసేస్తారనమాట. అందుకోసం అల్లా రాజీ అవుతాడు, అల్లా సంతోషపడతాడు. ఈ పని చేయని చెప్పి చెప్తూ ఉండాలి. ఆఖరి మాట సోదరులారా, సోదరీమణులారా, మనందరి యొక్క బాధ్యత ఇస్లాం గురించి మనకు ఎంతైతే తెలుసో అంత వేరే వాళ్ళకి చెప్తూ ఉండాలి. ప్రేమగా చెప్పాలి, కోపంతో చెప్పకూడదు. ఎవరిని కూడా బుర్ర తినేస్తున్నట్టు ఉండకూడదు. వాళ్ళకి నెమ్మదిగా చెప్తూ ఉంటుండగా ఆటోమేటిక్గా నెమ్మదిగా వాళ్ళు ఇస్లాం వైపు వస్తూ ఉంటారు. అల్లా ఒకవేళ మనం అలా చెప్పలేదు అనుకోండి, వాళ్ళకి ఇస్లాం అంటే తెలియదు. ఇప్పుడు ఒకసారి చెప్తే నేను కూడా ఇస్లాం వైపు వచ్చేవాడిని కాదేమో. నెమ్మదిగా చెప్పబట్టి అల్లాదాలు నేను కూడా ఇస్లాం వైపు వచ్చానేమో. అలా మనం కూడా ఏంటంటే నెమ్మదిగా మన ఆడవాళ్ళకి, నెమ్మదిగా మన పిల్లలకి, నెమ్మదిగా మన ఫ్రెండ్స్కి, మనకు తెలిసిన వాళ్ళకి ప్రేమగా చెప్పాలి. కోపంతో ఎవరితో వద్దు, ఎవరితోటి కోపాలు వద్దు, ఎవరితోటి మనం మాట్లాడకపోవడం, వాళ్ళు వేరు మనం వేరు అనేటువంటి ఇది వద్దు. కొద్దిమంది ఎలా ఉంటారంటే కొన్ని రకాల ఆలోచనలు అండి. కొద్దిమంది ఇలా చేతులు కట్టుకుంటారు, కొద్దిమంది ఇలా కట్టుకుంటారు. ఎక్కడ కట్టుకుంటే నమాజ్ అవుద్దు కదా. ప్రవక్త గారు ఎక్కడ చెప్పాలా, ఇక్కడ కట్టుకుంటే నవ్వుద్ది, ఇక్కడ కట్టుకుంటే అవ్వదు, ఇక్కడ కట్టుకుంటే నవ్వుద్ది, ఇక్కడ కట్టుకుంటే అవ్వదు. మరి అలాంటప్పుడు ఎందుకు వీటి కోసం గొడవ పడతాం? అరే మాలాంటి ఇస్లాం తెలియకుండా ఉన్నావా బాబు, ఇంకా 3 మంది ఉన్నారు. మన వాళ్ళు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు తెలుసా, చాలా ఇస్లాం అభివృద్ధి చెందిపోయింది, ఇప్పుడు మనం గొడవలాడుతాం. కాదండి, చాలా బయట చూడండి మీరు. చాలా మంది మన వాళ్ళకి ఇంకా ఇస్లాం అంటే తెలియదు. వాళ్ళ గురించి ఫికర్ చేయండి, వాళ్ళ గురించి ఆలోచించండి, వాళ్ళ గురించి ఇస్లాం గురించి చెప్పండి. వాళ్ళకి తెలియకుండా చిన్న విషయాల్లో ఆయన సభేపర జాగరం ఎందుకు చేశాడు, ఈయన ఎందుకు చేయలేదు, ఆయన ఏదో చేసుకున్నాడు, మరి మనకెందుకు? ఆయన అలా చెప్పుకుంటాడు. అది అట్టుకుని లాగి ఏదో సామెత ఉంటుంది, పిల్లి కొట్టుకుంటే కోత వచ్చి రొట్టె తెలిపిందంట. అలా మనం గొడవలు ఆడుకుంటామంటే వేరే వాళ్ళు మొత్తం మన వాళ్ళు ఇస్లాంకు దూరం చేస్తున్నారు. ఈ డౌట్ ఆ డౌట్ పెట్టేసి ఖురాన్లో మాకు ఈ డౌట్లు ఉన్నాయని ఒక వీడియో వదిలేస్తాడు, ఖురాన్లో ఆ డౌట్లు ఉన్నాయి ఒక వీడియో వదిలేస్తాడు. మన వాళ్ళే మీకు ఇక్కడ ఏంటి చిన్న విషయాల మీద వాళ్ళు పొడుగెట్టాలా, పుట్టికెట్టాలా, మీరు గట్టిగా అనాలా, నెమ్మదిగా అనాలా, ఇక్కడ కట్టాలా, ఇట్లోనే జీవితం అంతా. ఇంక వేరే పని లేదా? ఇదే పని మీద అల్లా పంపించాడా? ఇదే పెద్ద బాధ్యత. అసలైన పెద్ద బాధ్యతలు ఉన్నాయి సోదరులారా. విలేజ్లో ఇస్లాం అంటే తెలియకుండా చచ్చిపోతున్నారండి. ఇంకా ఇస్లాం అంటే వాళ్ళకి అవగాహన లేదండి. వాళ్ళ కోసం మనం ప్రయత్నించాలి సోదరులారా. అల్లా తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి, నాకు కూడా ఆచరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఏ సోదరులైతే సున్నత్ చదువుకోలేదు ఆ సోదరులు సున్నత్ చదువుకోండి సోదరులారా. యాఫిజా, మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.